బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు జారీ చేస్తుంది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకునే వారికి, బలవంతపు అక్రమ రవాణాకు గురవుతున్న వారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. ఇష్టపూర్వకంగా లైంగిక వృత్తిని నిర్వహించే వారిని పోలీసులు ఎలాంటి వేధింపులకు గురి చేయకూడదని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు, రెస్క్యూ ఆపరేషన్ లేదా దాడుల సమయంలో సెక్స్ వర్కర్ల వ్యక్తిగత గుర్తింపును మీడియా వెల్లడించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. మానవ అక్రమ రవాణా నిరోధంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలు జారీ చేస్తుంది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకునే వారికి, బలవంతపు అక్రమ రవాణాకు గురవుతున్న వారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. ఇష్టపూర్వకంగా లైంగిక వృత్తిని నిర్వహించే వారిని పోలీసులు ఎలాంటి వేధింపులకు గురి చేయకూడదని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు, రెస్క్యూ ఆపరేషన్ లేదా దాడుల సమయంలో సెక్స్ వర్కర్ల వ్యక్తిగత గుర్తింపును మీడియా వెల్లడించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.